హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఎలన్ రెడ్డి. నేనైతే నా సబ్స్క్రైబర్స్‌కి హనీ ఇస్తానని అయితే చెప్పాను. సో, వాళ్ళ కోసం అయితే నేనైతే హనీ అయితే వెతకడం అయితే మొదలుపెట్టాను. ఫైనల్‌గా అయితే ఒక కొండ మీద ఒక జింక్ చెట్టుకైతే హనీ అయితే దొరికింది. సో, ఇదైతే నేను లేపడానికి ఎంత కష్టపడ్డానంటే అబాహంగా అది మాటలతో చెప్పలేం బ్రో. మీరు కూడా చూసి లాస్ట్ వరకైతే నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేసి మీ విలేజ్ ఎక్కడో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకైతే హనీ అయితే పంపిస్తాను. ఇది 100% నిజం భయ్యా. సో, నేనైతే హానెస్ట్‌గా చెప్తున్నాను. హానెస్ట్‌గా మీరైతే మీ విలేజ్ ఎవరైతే కామెంట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళల్లో నేను పంపిస్తాను ఖచ్చితంగా. సో, మేము ఈ హనీ లేపడానికైతే వచ్చాము. ఈ హనీ లేపేటప్పుడు మా విలేజ్ చూపిస్తాను చూడండి. మేము ఎంత దూరంలో ఉన్నాము, ఎక్కడున్నామని చెప్పేసి. మా చుట్టూ చెట్లుంటాయి, మా చుట్టూ కొండలుంటాయి. ఆ కొండలలోకి వెళ్తే ఒక జింకు చెట్టుకైతే హనీ అయితే ఉంది. ఈ హనీ లేపేదే పక్కన పెట్టు భయ్యా, ఆ ఈగలు పక్కన పెట్టు. నన్నైతే దోమలు కుట్టాయి భయ్యా, దద్దులు కట్టిపోయాయి భయ్యా. ముందు తేనెటీగలు నన్ను కుట్టడానికి ముందు ఆ దోమలతోటి నేను కుట్టించుకోవాల్సి వచ్చింది భయ్యా. అన్ని దోమలైతే అక్కడ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత ఏరియా కూడా కొద్దిగా చల్లగా ఉంది. ఆ జింక్ చెట్లు కూడా నేను రిమూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. మీకు చూడడానికి చాలా సింపుల్‌గా అయితే కనిపిస్తుంది. నేను ఆడైతే చాలా వీడియో కట్ అయిపోయింది. ఇది మెయిన్ వీడియో నేనైతే పెట్టాను. భయ్యా ఇక్కడ హనీ అయితే ఉంది. ఆ జింకు చెట్టు పాలైతే చాలా ప్రమాదకరం. ఆ జింకు చెట్టు పక్కలున్న కొమ్మలున్నాయి చూసావా? అవి కట్ చేసుకోవడానికి నాకు పట్టిన టైం చాలా. వీడియో అయితే చాలా ముందుకైతే పెట్టాను. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో తీశాను. ఎలా కట్ చేశానో మీరే చూడండి. ఒక్క డ్రాప్ కూడా జింకు పాలు హనీ మీద పడకుండా నేను జాగ్రత్తగా వాటిని అన్నిటిని కట్ చేసి హనీ తీయడానికైతే నేనైతే ట్రై చేశాను. సో, నేను అనుకున్నట్టుగానే హనీ అయితే బయటకైతే వచ్చింది. సో, హనీ లేపడం చాలామంది చాలా రకాలుగా అయితే అనుకుంటారు. చాలా ఈజీ అని చెప్పేసి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. మాకు ఊరికే రాదు. నాకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలేదు బ్రో. నిజంగా చెప్తున్నా. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అయితే నాకు రాలేదు. సో, చాలామంది ఏమని అనుకుంటారంటే యూట్యూబ్ నుంచి నీకు మనీ వస్తాయి కదా, ఆ యూట్యూబ్ నుంచి నువ్వు ఇదవుతావు కదా, నా కష్టాన్ని అయితే మీరు చూడకుండా ఏదో వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటారు. నాకైతే 1 crore వ్యూస్ అయితే కావాలి భయ్యా. కానీ నాకు వచ్చిన వ్యూస్ ఎంతంటే 50 లక్షల వ్యూసే వచ్చాయి భయ్యా. ఇంకో 50 లక్షల వ్యూస్ రావాలి. అది 90 డేస్ లోపు రావాలి భయ్యా. నేనైతే ఒక 3 మంత్స్ హెల్త్ బాగాలేక వీడియోస్ కూడా తీయలేదు. నేను హనీ కూడా వెళ్ళలేదు. అంతకుముందైతే 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేనైతే ఒక 100 మెంబర్స్‌కి అయితే హనీ అయితే ఇచ్చాను. వాళ్ళు కూడా నాకైతే వీడియో పెడతా అన్నారు. అలానే వాళ్ళకి ఆ హనీ ఇచ్చినట్టుగా వాళ్ళు వీడియో కూడా తీసి పెట్టారు. అది నేనైతే యూట్యూబ్‌లో నేనైతే పెడతాను. మీరు కూడా చూడండి. నేనైతే హానెస్ట్‌గా అయితే హనీ అయితే ఇస్తున్నాను భయ్యా. కాకపోతే ఒకే టైంలో నేను అందరికీ ఇవ్వలేను. కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తున్నాను. సో, వాళ్ళలో మీరు కూడా ఉంటారు అనేసి నేనైతే చెప్తున్నాను. సో, అది కూడా నేను హనీ ఇచ్చేది కూడా నేను ఈసారి వీడియోస్ అయితే చేసి పెడతాను భయ్యా. మీరే చూడండి. సో, నేనైతే చాలా హానెస్ట్ భయ్యా. నేనైతే మీ పల్లెటూరు వాడిని. నేను ఒక విలేజ్ వాడిని. నేనేదో స్వార్థం కోసం, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం కాదు. ఏ ఒక్క రూపాయి రానప్పుడే నేను ఎంత కష్టపడ్డానంటే, నాకు ఒక రూపాయి వస్తుందని చెప్తే ఇంకా మీకు కష్టపడాలి, ఇంకా నేను నా సొంత డబ్బులు పెట్టుకొనైనా విలేజ్‌లో తిరిగి లేకపోతే వేరే వాళ్ళ చేత వెతికించి మరి నేను నా సబ్స్క్రైబర్స్‌కి హనీ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా నేను ముందుకెళ్తాను తప్ప వెనక్కైతే వెళ్ళను భయ్యా. ఇది మటుకు నిజం. నన్నైతే నమ్మండి. నేను ఎంత కష్టపడుతున్నానో మీరే చూడండి. నేను చెప్పాను కదా, ఆ కత్తి కూడా చిన్నగా ఉంది నేను తీసుకెళ్ళింది. మేము అనుకోకుండా వచ్చాము. ఏదో ఊరికే అలా వెతుకుతా కనిపించేసింది. అది కట్ చేసి నా ప్రాణం పోయింది భయ్యా. చెప్పుకోవడం ఎందుకు గానీ అబ్బా! అది చెప్తే అర్థం కాదు భయ్యా. మ్యాక్సిమం చెప్తే అర్థం కాదు. అక్కడుండి చేస్తుంటే నా హ్యాండ్స్, నా లెగ్స్ ఉన్నాయి కదా భయ్యా, అవి ఆటోమేటిక్ కొట్టుకుంటున్నాయి భయ్యా. ఎందుకంటే ఒకే చోట నిలబడి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏందంటే ఆగిపోవడం వల్ల నా లెగ్ కూడా టొయ్ అని టెన్షన్. ఇప్పుడు ఎవరికైనా టెన్షన్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒకే చోట కాలు బిగుసుకుపోయినప్పుడు లెగ్ అనేది ఊగుతుంటుంది. నాకు అలాంటి టైంలో నాకు టెన్షనే అనిపించింది. ఒక పక్క దోమలు కుడుతున్నాయి, ఒక పక్క ఈగలు కుడతాయన్న భయం. సో, ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని హనీ అయితే లేపుతున్నాను. అది ఎందుకు? నా సబ్స్క్రైబర్స్ కోసం. నేను అంతకుముందు ఒక వీడియో చేశాను భయ్యా. కాకపోతే దానికి వ్యూస్ ఎక్కువ రావలేదని నేను వీడియో డిలీట్ చేసేసాను. నా సబ్స్క్రైబర్స్‌కి హనీ ఇచ్చినట్టుగా. వాళ్ళు కూడా ఏమన్నారంటే, "భయ్యా నువ్వు హనీ ఇచ్చావు భయ్యా. నా వీడియోస్ అయితే ఏం పెడతావులే యూట్యూబ్‌లో. కొంచెం చూస్తావా?" నేను వేరే గర్ల్స్‌కి కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే, "అన్న వీడియోలు పెట్టొద్దులే అన్న యూట్యూబ్‌లో. మేము కొంచెం గర్ల్స్ కదా అన్న" అని అయితే చెప్పారు. సో, వాళ్ళ కోసం అయితే నేనైతే యూట్యూబ్‌లో అయితే పెట్టాను.
అబ్బా నాకు అక్కడైతే అనిపించింది భయ్య ఎండ. అబ్బా ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క నుంచి ఎండ, ఒక పక్క నుంచి దోమలు, ఒక పక్క నుంచి తేనెటీగలు, ఒక పక్క నుంచి ఇంకా దద్దులు కడతనే ఉన్నాయి, ఒక పక్క నుంచి కాల్ షేకింగ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకుంటూ నేను అయితే హనీ అయితే తీస్తున్నాను. ఎందుకు? మీకోసమే కదా బ్రో. కానీ మీరేం చేస్తున్నారు? నా వీడియో చూడను కాను కదా, ఏదో వస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నాకు ఇక్కడే మైనస్ జరుగుతుంది భయ్య. నా బాధని, నా కష్టాన్ని మీరు లాస్ట్ వరకు చూస్తేనే వ్యూస్ కౌంట్ అవుతాయి, అలానే వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో నాకు కొంచెం మీ సపోర్ట్ అయితే ఉంటుంది. చాలామంది విలేజ్ నుంచి యూట్యూబ్లో పాపులర్ అవుతున్నారు. వాళ్ళు మీకు ఏం ఇవ్వట్లేదు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు. కానీ నేను నా స్వార్థం కోసం చేయట్లేదు బ్రో, నాకొక్కడి కోసం నేను చేయట్లేదు. నాలో మీ హ్యాపీనెస్ చూసుకుంటున్నాను. నేను కష్టపడి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. ఆ ట్రై చేయడంలో నేను కొంచెం బాధని, సఫర్ని, నేను ఒక హార్డ్ వర్క్ని మీరే గుర్తించి నాకైతే సపోర్ట్ చేస్తారనేది నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా నాదైతే ఎక్కువ రీచ్ అయితే అవ్వట్లేదు. మ్యాక్సిమం వీడియోలు నాది 400-500 పోతుంది. కంటెంట్ ఉన్నా కూడా పోవట్లేదు. ఎందుకంటే మొత్తం నేను మొబైల్లోనే ఎడిట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఒక ల్యాప్టాప్ లేదు, నాకేం లేదు. జస్ట్ నేను మొబైల్లోనే వీడియో చేసుకుంటాను, మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకుంటాను, మొబైల్లోనే పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ చాలా బాధగా అనిపిస్తాయి బ్రో మీకు చెప్తే. కాకపోతే ఇవన్నీ నేను చెప్పలేను. ఫైనల్గా అయితే హనీ తీసుకొచ్చాను. హనీ తీసుకొచ్చిన తర్వాత ఒక బాక్స్కి అయితే ఆ పిల్లల తేటదైతే పిండాను బ్రో. చాలా బాగా వచ్చింది, చూడండి మీరే. బాగుంది, ప్యూర్ ఒరిజినల్. కొన్ని కోట్లు ఇచ్చిన దొరకదు బ్రో ఒరిజినల్ హనీ. ఎందుకంటావు? ఒక బారెడు కోడికి, ఒక నాటు కోడికి, ఒక హనీ ఫార్మింగ్కి, ఇలా విలేజ్లో ఉండే కొండలమ్మడి తేనెకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు అనుకుంటా, నేను చెప్పాల్సిన పని కూడా లేదు. సో మీలో ఎంతమందికి ఇలా న్యాచురల్ హనీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఏదో ఒక రోజు మీ ఇంటికైతే ఖచ్చితంగా హనీ వస్తుందని అయితే మర్చిపోకండి. సో మీరైతే 1-2 సార్లు అయితే కామెంట్ చేయండి. ఒక వీడియో కాకుండా నేను పెట్టిన ఒక 2-3 వీడియోస్కి అయితే కామెంట్ చేసి అన్న నాకు హనీ కావాలి, అన్న నాకు హనీ కావాలి అని అయితే చెప్పండి. సో నేనైతే హనీ అయితే ఖచ్చితంగా మేమైతే మీ ఇంటికి అయితే పంపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మాత్రమే ఈ 1-2-3 సార్లు అయితే కామెంట్ చేస్తారు. సో వాళ్ళకే నేనైతే హనీ పంపించే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉంటాయి. వాళ్ళకే నేను పంపిస్తాను. ఆ మిగతా వాళ్ళకు కూడా నేను పంపిస్తాను. సో కొంచెం టైం పడుతుంది, నాకైతే దొరకాలి కదా. మా విలేజ్లో మ్యాక్సిమం ఒక 15 లేపితే, ఒక 15 లేపితే వాళ్ళల్లో ఒక 30 మెంబర్స్కి అయితే ఇవ్వగలుగుతాను. నేను అందరికి ఇవ్వలేను. సో మీకు కూడా హనీ ఇస్తానని అయితే మర్చిపోకండి. ఫైనల్గా అయితే ఆ పిల్లల తేటలోది కూడా నేనైతే హనీ అయితే కొంచెం తింటుంటే ఉంది చూడు, చాలా బాగుంది. సో అంతా నేను హనీ అయితే తీసేసాను. తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న ఆ మకరందాన్ని అయితే నేను తింటున్నా, చాలా బాగుంది. సో మీరు కూడా మీ విలేజ్లో హనీ ఉంటే చాలా జాగ్రత్తగా లేపుతుంటారు. మీ విలేజ్ వాళ్ళమే మేము అనుకొని నాకైతే సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి అన్న నాకు హనీ కావాలి అనే ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా హనీ ఇస్తా. ఇది నా ప్రామిస్, 100% నిజం. ఎందుకంటే మ్యాక్సిమం 1-2 వీడియోలకి కామెంట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళే.